హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్తో ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాం. చూడండి, ఈ షీట్ చూడండి ఎంత గట్టిగా ఉంటుంది. ఇది ఇలా తీసుకున్నాం మేము. ఇలా లీవ్స్ కట్ చేశారు. ఈ డిజైన్స్ మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒకటిసారి ట్రై చేయండి. ఇవన్నీ చూడండి, మేము 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎల్లో, గ్రీన్, రెడ్. ఇవి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, మనకు కావాల్సిన ఐటమ్స్ ఒక షీట్ ఇది చూడండి, ఇలా తయారు చేసాము మేము. ఇక్కడ జరగదు ఎల్లో, రెడ్, గ్రీన్. అంటే మేము ముందే కట్ చేసి పెట్టాము, అవి మీకు చూపిస్తున్నాము. ఎలా కట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకు ఒక పేపర్ సైజ్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం పేపర్ ఇలా క్లోజ్ చేయాలి. ఇలా మడత పెట్టుకోవడం, ఈక్వల్గా వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిందంటే ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఇది కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకోండి. అంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పేపర్ మనం కట్ చేస్తే ఎక్స్ట్రా కట్ అయిందంటే గలీజ్ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ చూడండి ఎలా కట్ చేస్తున్నాము. గట్టిగా మడత పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఒక షేప్ అనేది వస్తుంది. అంటే మనం మార్కర్తో ఇలా లైన్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా లైన్స్ పెట్టుకుంటే మనం ఆ లైన్స్తో నీట్గా ఇలా అనేది వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లైన్స్ పెట్టుకున్నాము. లైన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేయాలి. చూడండి, ఒకసారి కట్ చేస్తాము. నేను మొత్తం కట్ చేయకండి, ఓకే, హాఫ్ వరకే కట్ చేయాలి. మనం ఏదైతే 3 లైన్స్ పెట్టుకున్నామో ఆ 3 లైన్స్ ఇలా కట్ చేసుకోవడం. జాగ్రత్త కట్ చేసుకోవాలి. అంటే మనం ఏ సైజ్ కావాలన్నా కూడా ఆ సైజ్ మనం పేపర్ కట్ చేసుకొని చూడండి 1, 2, 3 తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. చూడండి, ఓకే, ఇలా ఓపెన్ చేసాము. 3 స్టెప్స్ కదా, చూసారా? ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఇలా అంటే మనం తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. దీని మధ్యలో ఒక పిన్ లాగా పెట్టాలి. మేము ప్రజెంట్ అయితే మేము పిన్ పెట్టలేదు, మన ఇష్టం మోడల్లో సెట్ చేసుకోవచ్చు. ఇలా పిన్ పెట్టామంటే ఒక లుక్ అనేది బాగుంటుంది. మనం డెకరేషన్స్ మన టీవీ దగ్గరనైనా సరే, మన బెడ్రూమ్లో అయినా సరే, హాల్లో అయినా సరే, మన ఇలా మనకు నచ్చిన కలర్ తీసుకొని సెట్ చేసి మన గోడల పైన అతికించుకోవచ్చండి. ఇలా మేమైతే ఇలా సెట్ చేసాము. చూడండి, స్టెప్ బై స్టెప్ మేము ఇలా పెట్టి మీకు చూపించడానికి చేసాము. మేము పూర్తిగా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ వీడియో పెడతాము, మళ్ళీ చూడండి. సెకండ్ వీడియో ఉంటుంది. ఇలా చేసుకోవచ్చండి. ఓకే.